కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం నరేంద్రపట్నం మామగాడ గ్రామాల్లో మధ్య అటవీ ప్రాంతంలో రహస్యంగా నిర్వహిస్తున్న కోడి పందాలపై దాడులు నిర్వహించి 10 మంది పందెంగాలను అరెస్టు చేసినట్లు ఎస్ఐ రఘునాథరావు తెలిపారు. జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పక్కా సమాచారంతో సిబ్బందితో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించి కోడి పందాలు ఆడుతున్న 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుంచి 78,000 నగదు, 2 కోడి పుంజులు, 2 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిన్న అర్ధరాత్రి సుమారు 12 గంటలు 1 గంట సమయంలో నరేంద్రపట్నం మామిడాడ 2 గ్రామాల మధ్య ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కోడి పందాలు జరుగుతున్నాయనే ఖచ్చితమైన సమాచారం మేరకు మా సుపీరియర్ ఆఫీసర్ ఉత్తర్వుల మేరకు నేను మరియు మా సిబ్బంది కలిపి సంఘటన స్థలానికి వెళ్లి కోడి పందాలపై రైడ్ చేయడం జరిగింది. ఇందులో 78,000 రూపాయలు క్యాష్ని, అదేవిధంగా 10 మంది రెస్పాండెంట్స్ని, అదేవిధంగా 2 కోళ్లను 2 కత్తులను సీజ్ చేసి వాళ్ళ 10 మందిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో ఎవరున్నా సరే వాళ్ళని కూడా ముద్దాయిలుగా చేర్చి కేసు నమోదు చేస్తామని పత్రిక ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఓన్లీ ఇందులో 10 మంది ముద్దాయిలు మాత్రం, రెస్పాండెంట్స్ మాత్రమే పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర 78,000 రూపాయల నగదు, 2 కోళ్ళు, 2 కత్తులు సీజ్ చేశాం. వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది.